హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ ఫుడీ. నేను మీ శ్రీలేఖని. ఈరోజైతే ఈ వీడియోలో నేను గుమ్మడికాయ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోని తాలింపు గినుసులు యాడ్ చేసుకోవాలి. తాలింపు గినుసులు ఏంటి అంటే జీలకర్ర, మినపప్పు, ఆవాలు. సో ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. సో నేను అరౌండ్ 15 అలా తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు. సో మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు ఒక్కసారి వేగిన తర్వాత అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వండి. మనము గుమ్మడికాయ శనగపప్పు కూర అన్నాం కదా. సో గుమ్మడికాయ అయితే మనం ఇలా కట్ చేసుకోవాలండి. దాంతోపాటు మనం 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు తీసుకుంటే 1/2 కప్ శనగపప్పు వాడాలన్నమాట. సో ఉడకపెట్టుకున్న శనగపప్పు వాడాలి. ఓకే. సో ఇప్పుడైతే గుమ్మడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి వేయించుకుంటున్నాను. సో అందుకే మీకు కిందన ఐడియా రాకపోతే కింద నోట్ అని చెప్పి రాశాను. సో 1 కప్పు గుమ్మడికాయ ముక్కలైతే 1/2 కప్ ఉడికించుకున్న శనగపప్పు అనమాట. సో అందులోని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మగ్గనివ్వండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూతను ఓపెన్ చేసుకొని అవి కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. సో కుక్ అయితే కనుక శనగపప్పు ఏదైతే నేను చెప్పానో 1/2 కప్ ఉడికించుకున్న శనగపప్పు దాన్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకోండి. ఇప్పుడు అరౌండ్ 3 to 5 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి అండర్ లో ఫ్లేమ్. కుక్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మూతను ఓపెన్ చేసుకొని ఒక్కసారి కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన గుమ్మడికాయ శనగపప్పు కూర అనేది రెడీ అయిపోయింది. సో మీరు దీన్ని రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కమ్మగా ఉంటుంది అండ్ ఆల్సో టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన గుమ్మడికాయ శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.